ఇలారా ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుదాం. అలాగే 5వ అధ్యాయం 7 నుంచి 11 వరకు మార్చి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మార్చి చదువుదాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారులారా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. కాబట్టి మేలైనది చేయనేరియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. తర్వాత 5వ అధ్యాయం 7 నుంచి 11 వరకు కూడా మార్చి చదువుకుందామండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభువారి నామంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సహాయపడిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు పాటల్లో కృపను చూపిస్తూ వచ్చినారు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగాలను మీరే విరిచి మాకు వడ్డించమని ప్రార్థిస్తుంటున్నాం. నిలబడుతున్నా నేను కూడా ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన దాసుని ఒప్పుకుంటున్నాను. క్షమించండి. రక్తం చేత కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. సాయంకాల సమయంలో ఈ వాక్యం చుట్టూ మేము గడిపే సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితాల్లో ఏది అవసరమో నీ వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అంతేకాకుండా ఎవరైతే లైవ్లో వింటున్నారో, ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఉంటున్నారో వారు కూడా రక్షణ పొందినట్లుగా చేయండి. రక్షించబడిన మేము మీరు అక్కడ కొరకై సిద్ధపడినట్లుగా కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం చుట్టూ మేము గడిపే సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. కొంతమంది యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క ఆలోచనను గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు ఏమనుకుంటున్నారంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతం రండని చెప్పుకొని వారులారా. వారి మనస్సులో లేకపోతే వారి యొక్క జీవితంలో వారి గురి లేకపోతే వారి ఆలోచన ఏంటంటే, ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించాలి అనేది వారి యొక్క ఆలోచన, వారి యొక్క గురి. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలో అది వారే నిర్ణయించుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నారు. తర్వాత అక్కడ ఎంతకాలం ఉండాలో నిర్ణయించుకున్నారు. తర్వాత అక్కడ ఏం చేయాలో అనేది కూడా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాలన్నిటిలో దేవుడు వారి జీవితంలో లేనట్లుగా మనం చూస్తాం. వారి ప్రణాళికలో దేవుడు వారి సొంత ప్రణాళిక వారు కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాంటి వారితో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు జీవితాన్ని అది ఖచ్చితమైనదిగా ఎంచుకున్నట్లుగా వారి ప్రణాళికలు కనబడుతూ ఉన్నాయి.
వారి జీవితంలో అస్థిరమైనది, వారి జీవం అనేది వారు మర్చిపోయిన వారుగా ఉన్నారు. వారి జీవితంలో వారి యొక్క ఆలోచన, వారి యొక్క గురి అంతా వారి విషయంలోనే, వారిని గురించినటువంటి తలంపులే కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి యొక్క జీవితము స్థిరమైనదిగా ఉన్నట్లుగా వారు గ్రహించి మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము అని అనుకుంటున్నారంటే, వారు ఇంకొక సంవత్సరం బ్రతుకుతారని వారి యొక్క ఆశ, లేకపోతే వారి యొక్క కోరిక, లేకపోతే వారి యొక్క నిశ్చయం అది అని వారు ప్రణాళిక వేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రణాళికలో దేవుడు ఏమాత్రము కనపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారితో దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి భూమి మీద జీవిస్తున్న అనేక మంది, చాలామంది దేవుణ్ణి వారి జీవితంలో వారి ప్రణాళికలో ఉంచకుండా ప్రణాళిక చేసుకునే వారి విషయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది మనము నిన్నటి వారమే. కాబట్టి మనము నిన్నటి వారమే, రేపటి దినం మనది కాదు. యేసు ప్రభు కూడా చెప్పాడు, రేపటి దినము దాని సంగతుల గురించి ఆలోచించును, ఏనాటికి కీడు ఆనాటికి చాలును అని యేసు ప్రభు వారు కూడా చెప్తూ వచ్చినాడు. కాబట్టి మనము రేపటిని గురించిన ప్రణాళిక మనం వేసుకుంటున్నట్లయితే దేవుని చిత్తంలో మనం ఉండాలని కోరబడుతుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవుడు లేకుండా ప్రణాళిక వేసుకుంటున్న వారి గురించి ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు వారి జీవితాల్లో, వారి ప్రణాళికలో, వారి సమయంలో దేవుడు కనపడ్డు. వారి జీవితంలో ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా జీవించేవారు ఉన్నారు. వారిని గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి రేపటి దినము మనది కాదు, అది అస్థిరమైనది. మన జీవము ఎంతో అల్పమైనది, ఆవిరి వంటిది. ఇక రాయబడుతూ వచ్చింది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, పేపర్ లాంటిది. అంటే ఆవిరి లాంటిది మన జీవితం అనేది అనేక సార్లు మర్చిపోయే వారంగా ఉంటాం. అందుకే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీ జీవమే పాటిది అనే ప్రశ్న ఇక్కడ యాకోబు వేస్తూ ఉన్నాడు. మన జీవమే పాటిది అని నిజంగా మనం గ్రహించి ఆలోచించినట్లయితే దేవునిని మన జీవితంలో కలిగి ఉండి దేవుని చిత్త ప్రకారంగా ప్రణాళిక వేసుకుంటాం. అనేక మంది వారి జీవము ఏ పాటిది అనేది అనేక సార్లు మర్చిపోతాడు. దేవుని వాక్యంలో రాయబడింది, తమ నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టడం ఎందుకు అని రాయబడుతూ వచ్చింది. నాసికారంధ్రంలో జీవవాయువు, 5 నిమిషాలు నాసికారంధ్రం అంటే మన ముక్కులు మూసుకుంటే మన జీవం పోతుంది. అలాంటి వారం మనం అనేక సార్లు మన జీవం ఏ పాటిదో అనేది మర్చిపోయే వారంగా ఉంటాం. మనం ఎంత అల్పమైన వారం అనే విషయాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివి, ఆవిరి లాంటి వారు. కాబట్టి వంట చేసేటప్పుడు మూత తీస్తే ఆవిరి అది ఎంతో ఉబికొస్తూ ఉంటుంది. అయితే కొంత సేపటి తర్వాత, 5 నిమిషాల తర్వాత మరలా కనిపించదు, కొన్ని నిమిషాల తర్వాత కనిపించదు. చేదని నుండి జారే నీటి బిందువు లాంటిదని రాయబడింది. విసరి వెళ్ళి తిరిగి రానటువంటి గాలి వంటి వారం అని కూడా దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. కాబట్టి మనం అంత అల్పమైన వారం అని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. మనము అంత అల్పమైన వారమని ప్రభువుకు తెలుసు. అందుకే 103వ కీర్తన 14వ వచనంలో రాయబడింది, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగాది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని ఎరుగదు. గాలి వీచినట్లయితే ఆ యొక్క గడ్డి ఎగిరిపోతుంది, ఆ చోటు కూడా మరల దానికి తెలియదు. అలాంటి అల్పమైనటువంటి వారము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఆ విధంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నారు, తర్వాత వ్యాపారం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఒక సంవత్సరం ఉండాలనుకుంటున్నారు, లాభము సంపాదించుకోవాలనుకుంటా ఉన్నారు. కానీ వారి జీవితంలో
దేవుని గురించినటువంటి ఆలోచన వారికి లేనట్లుగా మనం చూస్తాం. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ప్రణాళిక వేసుకుంటా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనందరికీ పరిచయమే. ఆ వ్యక్తి చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రాజితంలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేది. చూడండి, 16వ వచనం నుంచి గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొంటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. యాకోబు పత్రికలో ఉన్నవారు కూడా లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, వారితో వారు చెప్పుకుంటున్నారు. వారి యొక్క ఆలోచన అది, వారి మనస్సుతో లేకపోతే వారి ప్రాణంతో వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈ వ్యక్తి కూడా ఆ యొక్క పంట విస్తారంగా పండింది కాబట్టి నేను కొత్త కొట్లు కట్టించి అందులో ధాన్యం అంతటిని సమకూర్చుకొని నా ప్రాణంతో అనేక సంవత్సరములకు అని అంటున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. అక్కడేమో 1 సంవత్సరము ప్రణాళిక వేసుకున్నారు. ఈ వ్యక్తి ఏమో అనేక సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్ వేసుకున్నట్లుగా మనం చూస్తాం. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుకు అనుకొనేను. కాబట్టి ఈ వ్యక్తి ప్రణాళిక ఏంటంటే అనేక సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక. యాకోబు పత్రికలో ఉన్నవారు 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం అనుకున్నారు. అయితే ఈ వ్యక్తి అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు 20వ వచనంలో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినవన్నీ, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవరివగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు పత్రికలో ఉన్న వారితో కూడా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. అక్కడ రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఇక్కడేమో ఈ రాత్రి అంటే చూడండి మన జీవితం ఎంత అస్థిరమైనదో. రేపేమి సంభవించునో మీకు తెలియదు, అంతేకాదు ఈ రాత్రి ఏమవుతుందో మీకు తెలియదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో. కాబట్టి వీరి ప్రణాళికలో దేవుడు లేనట్లుగా మనం గమనిస్తాం. దేవుని చిత్తానికి వెలుపలగా వీరు జీవిస్తున్నట్లుగా, దేవుణ్ణి వారి జీవితంలో అంచనా వేయకుండా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క ఉనికిని వారు ఏమాత్రము ఆలోచించకుండా సొంత ప్రణాళికలు కలిగి ఈ లోకంలో మంచి విజయంగా కొనసాగించబడాలని, ఈ లోకంలో ఎంతో లాభం సంపాదించాలని, ఎంతో ఆస్తి సంపాదించాలని పరిగెత్తుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వారితో దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క జీవమే పాటిది. నీ జీవితంలో అనేక ప్రణాళికలు ఉన్నాయి. బహుశా 1 సంవత్సరానికి కావాల్సిన ప్రణాళిక ఉందేమో, అనేక సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక ఉందేమో. అయితే రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిదని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందకుండా, నీ జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వకుండా నీ సొంత ప్రణాళికలతో జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, అంటే ఇది మీకు భయపించడానికి కాదు, కానీ దేవుడు ఒకవేళ నిన్ను పిలిచినట్లయితే ఈ జీవితంలో నీవెక్కడికి వెళ్తావు అనేది పరీక్షించుకోవాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మరణించినట్లయితే
యేసు ప్రభు వారికి చోటు లేకుండా నీ జీవితంలో నువ్వు మరణించినట్లయితే నీ పైన దేవుని ఉగ్రత నిలిచి ఉందని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. యేసు ప్రభువారు నీ కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు, నీ కొరకై తన రక్తాన్ని కార్చినాడు. ఆయనను అంగీకరించకుండా నీ జీవితం కొనసాగించబడితే ఈ జీవితంలో నిత్య నాశనానికి వెళ్తావు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు, కానీ ఈ నామముననే మనము రక్షణ పొందవలనని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాకుండా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, అందరూ మారు మనసు పొందవలననే ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఈ జీవితంలో దేవునికి ప్రణాళిక లేకుండా, నీ జీవితంలో నీ ప్రణాళికలో నీ ఉద్దేశాల్లో దేవుడు లేకుండా నీ సొంత ప్రణాళికలు కలిగి ఈ లోకంలో ఏదేదో సంపాదించాలి, ఎలాగో మారాలని జీవిస్తూ ఉన్నావేమో, దేవునిని నీ జీవితంలో పరిగణలోకి తీసుకోకపోతే దేవుడు నీ జీవితంలో ఒక దినాన లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. దేవుడు నీకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్తలో రాయబడింది, యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచవానికి తీర్పు తీర్చబడదు. దేవుడు తన కుమారుని పంపించినాడు, తన అద్వితీయ కుమారుని పంపించినాడు. తన కుమారుని ద్వారా లోకము రక్షణ పొందాలని నీ కొరకై వ్యక్తిగతంగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకై ఆయన మరణించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడదు, మరణంలో నుండి జీవంలోనికి దాటించబడతాం, తీర్పులో నుంచి జీవంలోనికి దాటించబడతాం. లేనట్లయితే ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య నాశనంలో నిల్చున్నాడు, తీర్పులో నిల్చున్నాడు, మరణంలో నిల్చున్నాడు. నీ జీవితంలో ఈ భౌతికంగా ఎన్నో ప్రణాళికల్ని కలిగి ఉన్నావు. ఎంతోమంది ఎన్నో ప్రణాళికలు కలిగి ముందుకు సాగుతూ వచ్చినారు, కానీ వారి యొక్క జీవితంలో ముందుకు సాగలేకపోయినారు. నీ జీవితంలో కూడా దేవునికి వెలుపల అనేక విషయాలు చేయాలనుకుంటున్నావు. దేవుని వాక్యంలో చూస్తే అపోస్తులైన పౌలు కూడా దేవుని సంఘాన్ని హింసిస్తూ దేవునికి విరోధంగా ఎన్నో కార్యములు చేయాలనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, మునికోళ్లకు ఎదురు తనుట నీకు కష్టము, దేవునికి విరోధంగా జీవించడం నీకు కష్టం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం నీకు కష్టం, దేవుడు లేకుండా నీ జీవితంలో కొనసాగించబడడం కష్టం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అనేది మానవులంగా మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ మాటల ద్వారా రక్షణ పొందాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయేమో, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయేమో, అయితే నీ జీవం ఏ పాటిది? రేపటి దినం నీది కాదు, మరుక్షణం నీది కాదు. ఎంతోమంది అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. కాబట్టి నీ జీవమే పాటిది. అంతేకాదు దేవుని వాక్యంలో రాయబడింది, హెబ్రీ పత్రికలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఒక్కటేసారి మరణం, మరలా మరణించడానికి కూడా నీకు అవకాశం లేదు. మరలా జన్మించి వేరే వేరే రూపంలో పుడతావన్న దానికి కూడా ఏమాత్రం ఆధారం లేదు. దేవుని వాక్యం రాయబడింది హెబ్రీ పత్రికలో, మనుషులు ఒక్కసారే మరణించవలన, ఆ తర్వాత తీర్పు జరుగునని దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ మీదట తీర్పు జరుగును. నీవు మృతి పొందితే అలాగే నీ సొంత ప్రణాళికలో దేవుడు లేకుండా నీ జీవితంలో ఏదో చేయాలని జీవిస్తూ నువ్వు మరణించినట్లయితే అది నా నిత్య నాశనానికి వెళ్తావు. ఎంతోమంది చరిత్రలో దేవునికి విరోధంగా పనిచేయాలనుకున్న వారు వారి యొక్క ప్రణాళికలన్నీ విచ్ఛిన్నమైపోయి యేసు ప్రభు పాదం లేదా సాగిలపడిన వారు ఎంతోమంది ఉన్నారు. అపోస్తులైన పౌలు సంఘాన్ని హింసిస్తూ
బంధిస్తూ వచ్చినాడు. మునికొల్లకు ఎదురు తన్నాలనుకున్నాడు కానీ తన్నలేకపోయాడు. యేసు ప్రభు యొద్ద సాగిలపడ్డాడు. అందుకే ఆయన అన్నాడు, ఇక జీవించు జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నాను అన్నాడు. నేను ఇంకా నా కొరకు జీవించట్లేదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాదు అని అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుని సంఘానికి ఎంతో విరోధంగా పనిచేస్తూ వచ్చినాడు కానీ ఒక దినాన ఆయన యుద్ధ సాగిలపడవలసి వచ్చింది. ఈ విధంగా చరిత్ర పుటల్లో మనం చూస్తే ఎంతోమంది బైబిల్కి దేవుని వాక్యానికి విరోధంగా పనిచేయాలని చూస్తున్నారు కానీ ఎంతోమంది యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డారు. యేసు ప్రభు వారిని అంగీకరించినారు, యేసు ప్రభు వారిని చేర్చుకున్నారు. ఈ జీవితంలో నీవు కూడా యేసు ప్రభు వారిని, క్రైస్తవత్వాన్ని, దేవుని వాక్యాన్ని ద్వేషిస్తున్నట్లయితే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ లేని వారు ఈ యొక్క విషయాలు గ్రహించాల్సిందిగా దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుంటూ వచ్చినాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, సహోదరులారా ప్రభు రాకట వరకు ఓపిక కలిగి ఉండుడి. కాబట్టి దేవుని ఎరిగిన ప్రజలంగా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. రక్షించబడిన వారు ప్రభు రాకడ కొరకై ఓపికతో కనిపెట్టాలని దేవుడు కోరుతుంటున్నాడు. అంతేకాదు దేవుడు ఎంతో శ్రేష్టమైన చక్కటి ఉదాహరణని ఇక్కడ ఉంచినాడు. ఒక వ్యవసాయదారుడిని, ఒక వ్యవసాయకుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏ విధంగా తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు కొనుచు కనిపెట్టుకుంటాడో అలాగా మనం కూడా ఓపిక కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మనకి ఓరిమి అవసరము అని దేవుని వాక్యంలో కూడా రాయబడింది. మనకు ఓరిమి అవసరం, ఓపిక అవసరం. లేనట్లయితే మనము ఎంతో గొప్ప నష్టాన్ని పొందుతాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని ప్రజలంగా ఓపికతో ఉండవలసిన వారంగా ఉన్నాం. అనేక సార్లు మనము తొందరపడే వారంగా ఉంటాం, ఓపికను, సహనాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. అయితే దేవుని రాకడ కొరకై ఓపికతో కనిపెట్టాలని దేవుడు కోరుతుంటున్నాడు. దేవుని ప్రజల్లో ఓపిక, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వ్యవసాయదారుని గురించి నిజంగా మనం ఆలోచిస్తే, ఒక ఫార్మర్, వ్యవసాయదారుడు ఎంత ఓపికతో పనిచేస్తాడు. విత్తనాలు విత్తిన వెంటనే పంట రాదు కదండి. ఎన్నో మాసంలు, 2-3 నెలలు కనిపెట్టాలి. దాని చుట్టూ భద్రపరచుకోవాలి, కంచె వేయాలి, కాపాడాలి, నీళ్లు కట్టాలి. సరే, ఇప్పటి దినాల్లో బోర్లు ఉన్నాయి, అప్పట్లో అవి లేనప్పుడు వర్షం పడేంత వరకు వేచి ఉండాలి. తొలకరి వర్షం, కడవరి వర్షం కొరకు వేచి ఉండాలి. ఆరంభంలో వర్షం పడిన తర్వాత, మళ్ళీ అవి మొలకించిన తర్వాత, మరలా చివరి పంట చేతికి వచ్చేంత వరకు, కడవరి వర్షం కురిసేంత వరకు ఓపికతో వేచి ఉంటాడు. మనము వ్యవసాయదారుణ్ణి మాదిరిగా పెట్టుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా అలాంటి ఓపికతో ఉన్నప్పుడే మనము ప్రభు రాకడలో ఎత్తబడతామని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అపోస్తులైన పౌలు తిమోతికి కూడా రాస్తూ ఈ విషయాన్ని రాస్తాడు. ఒక సైనికుల్లాగా ఉండాలని, ఒక వ్యవసాయదారులాగా ఉండాలని, తర్వాత ఒక జట్టి అయిన వాడి వలె ఉండాలని. నిజంగా సైనికుడు ఏ విధంగా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కోడో, ఏ విధంగా కష్టపడతాడో, ఏ విధంగా మితంగా ఉంటాడో, తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయదారుడు పాటుపడతాడు. కష్టపడకుండా ఏ వ్యవసాయదారుడు ధాన్యాన్ని ఇంట్లోకి సమకూర్చలేడండి. ఏ వ్యవసాయదారుడు కూడా కష్టపడకుండా, హార్డ్ వర్క్ చేయకుండా ఎన్నో సంచుల ధాన్యాన్ని ఇంట్లోకి తీసుకొని రాలేడు. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటే, సామెతల్లో రాయబడింది కదా,
విత్తులు వేయి కాలంన సోమరి దున్నడు. కోతకాలంన పంటను గురించి విచారించినప్పుడు వానికి ఏమి దొరకదని రాయబడింది. నీవు నేను కూడా మంచి వ్యవసాయదారుని వలె ఈ లోకంలో కష్టపడాలని దేవుడు కోరుతుంటున్నాడు. అలాంటి ఓపిక కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. దేవుని ప్రజలంగా ఈ ఓపికను మనలో కనపరచాలి. దేవుని ప్రజలుగా ఈ ఓరిమి మనము చూపించగలగాలి. అప్పుడే మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామనే దానికి అదొక గుర్తుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా మనం చూస్తాం 8వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను స్థిరపరచుకోండి. స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. చెదిరిపోయే హృదయం కాదు, చంచలత్వంతో కూడినటువంటి హృదయం కాదు, స్థిరమైన హృదయం, నిబ్బరమైనటువంటి హృదయం, కదిలిపోయినటువంటి హృదయం, పరిస్థితులను బట్టి మారిపోయినటువంటి హృదయం. కాబట్టి స్థిరమైన హృదయం, నిశ్చలంగా ఉన్నటువంటి హృదయం. 108వ కీర్తనలో మనం చూస్తాం కదా, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. 108 1వ వచనంలో చూస్తాం. ఇంగ్లీష్ వర్షన్లో నేను ఉదయం చూస్తే మై హార్ట్ ఈజ్ ఫిక్స్డ్, నా హృదయము ఫిక్స్ చేయబడింది. అంటే ఇంకా కదిలిపోదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కదిలిపోదు. కాబట్టి స్థిరమైన హృదయం, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే మనలో స్థిరమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మీ హృదయంలను స్థిరపరచుకోండి. పరిస్థితులను బట్టి కదిలిపోయే అవకాశం ఉంది. చుట్టూ జరిగే పరిస్థితులు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చూసే పరిస్థితులు బట్టి అనేక సార్లు మన హృదయం తొట్టిల్లిపోయే అవకాశం ఉంది, చంచలత్వానికి గురయ్యే అవకాశం ఉంది, అటు ఇటు కదిలిపోయే అవకాశం ఉంది. దావీదు హృదయం లాగా, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, పాడుచు నిన్ను స్తుతించెదను. నా హృదయం నిబ్బరంగా ఉంది. సంఘంలో ఎలాంటి పరిస్థితులున్నా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులున్నా, నా చుట్టూ లోకంలో ఎలాంటి పరిస్థితులున్నా నా హృదయం నిబ్బరంగా ఉన్నది. కాబట్టి నిబ్బరమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా రాయబడింది తర్వాత మాట చూస్తే 9వ వచనంలో, సహోదరులారా మీరు తీర్పు పొందకున్న నిమిత్తం ఒకని మీదనొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడు. మీరు తీర్పు పొందకున్నట్లుగా ఒకని మీద ఒకడు సనగకుడి. కాబట్టి తీర్పు పొందకుండానట్లుగా సనగకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము తీర్పు పొందకుండా ఉండాలంటే సనగే వారంగా ఉండకూడదు. అనేక సార్లు మనము సనగడం ద్వారా తీర్పు పొందుతామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం, సనిగి సంహారకుని చేత నశించిరి అని ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడింది. సనిగి సంహారకుని చేత నశించారు. దేవుని ప్రజల మధ్య సనుగులు ఉండకూడదు, ఒకని మీద ఒకడు సనుగకూడదు. మనము తీర్పులోనికి వస్తామని అనేక సార్లు మర్చిపోతున్నాం. అందుకే ఇతరుల విషయంలో సనిగే వారంగా ఉంటాం. దేవుని యొక్క తీర్పు మన నిల్చున్నదని ఎరిగిన వారంగా ఉంటే ఒకరి మీద ఒకరు సనగకుండా ఉంటాం. మీరు తీర్పు పొందకుండునట్లు అని యాకోబు రాస్తా ఉన్నాడు. తీర్పు పొందకుండు నిమిత్తం సనగకుడి అంటే మీరు తీర్పు పొందాలంటే సనుగుడి అన్నట్లుగా మనం తీసుకోవాలి. దీన్నే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మీరు తీర్పు పొందాలంటే సనుగుడి. కాబట్టి మనము సనిగే వారంగా ఉండకూడదు. ఫిలిప్పీ పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మీరు సనుగులు సంశయములు మానమంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఈ మూర్ఖమైన జనం మధ్య దేవుని కుమారులుగా ఎలా జీవించాలంటే సనుగులు సంశయములు మానాలి. మన జీవితంలో సనుగు ఉండకూడదు.
కాబట్టి నీవు నేను సనగకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో సనుగు ఉండకూడదని దేవుడు కోరుతుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు సనుగుతూ వచ్చినారు. 106వ కీర్తనలో చూస్తే 25వ వచనం చూడండి. 106వ కీర్తన 25వ వచనంలో, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. యెహోవా మాట ఆలకించక తమ గుడారంలో సనుక్కొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకు, అన్యజనులలో వారి సంతానంను కూల్చుటకు, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. చెయ్యి ఎందుకు ఎత్తినాడంటే గుడారములలో సనుక్కుంటూ వచ్చినారు. అందుకే ఎంతో గొప్ప నష్టాన్ని పొందినారు. నీవు నేను కూడా తీర్పులోనికి రాకుండా ఉండాలంటే సనగకుండా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తీర్పు పొందకున్నట్లు ఒకని మీదనొకడు సనగకుడి. కాబట్టి దేవుని ప్రజలంగా మనము సనుగులు మానాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఒకని మీద ఒకడు సనగకుడి, ఒకరికి విరోధంగా ఒకరము మాట్లాడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తీర్పులు పొందకుండా ఉండాలంటే మనము సనుగులు మానేవారంగా ఉండాలి. అంతేకాకుండా 10వ వచనంలో చూడండి, 9వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట ఉన్నాడండి. వాకిట తలుపు దగ్గర ఉంటే రావడానికి ఎంత టైం పడుతుంది? అంటే యేసు ప్రభువారి యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందో మనము జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం పాట కూడా ఒకటి పాడుకున్నాం, కొంత సమయమే మిగిలింది. కాబట్టి కొంత సమయమే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఇక కాలము బహు కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కొంత సమయమే ఉంది. న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి, న్యాయముగా తీర్పు తీర్చేవాడు. యేసు ప్రభువారు న్యాయాధిపతి. యేసు ప్రభువారు నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగా తీర్పు తీరుస్తాడు. ఈ లోకంలో మనుషులు కొన్ని విషయాలను బట్టి అన్యాయంగా తీర్పు తీర్చవచ్చు. వారికి దగ్గర వారు కాబట్టి, లేకపోతే ధనం ఇచ్చడం ద్వారా బట్టి, ఇంకా కొన్ని విషయాలను బట్టి అన్యాయంగా తీర్పు తీర్చవచ్చు. ఈ లోకంలో జడ్జిలను కూడా కొంటా ఉన్నారు. హైకోర్ట్స్ కావచ్చు, సుప్రీం కోర్ట్స్ కావచ్చు. లాయర్లను, జడ్జిలను అందరూ కొనవచ్చు. కానీ యేసు ప్రభువారిని కొనేవారు ఎవరు లేరు. నీతిగల న్యాయాధిపతి. ఆయన ముందు సమాధానం చెప్పలేరు ఎవరు. అనేకసార్లు ఈ విషయాల్ని మనం ఆలోచించినట్లయితే ఎంతో భయంతో బతుకుతాం, ఎంతో భక్తిగా బతుకుతాం. యేసు ప్రభు ముందు మనం మాట్లాడలేం. యేసు ప్రభు ముందు మనము ఏం సమాధానం చెప్పలేం. భూమి మీద అనేకసార్లు మాట్లాడొచ్చేమో, కానీ న్యాయాధిపతి అయిన నీతిగా న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఆయన వాకిట నిల్చున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వాకిట నిల్చున్నాడు, ఎంతో సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ కొరకే ఎదురు చూసేవారంగా ఉండాలి. తర్వాత 10వ వచనంలో రాయబడింది, నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఓపిక లేదు అంటే ఇక్కడ ఒక శ్రేష్టమైన సలహా ఇస్తున్నాడు. ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ప్రభునామమున బోధించిన ప్రవక్తలు ఓపికకు, సహనానికి వారిని మాదిరిగా తీసుకోండి. దేవుని దాసులు మన ముందు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినారు, ఎంతో ఓర్పుతో జీవిస్తూ వచ్చినారు. వారిని మాదిరిగా తీసుకోవాలి. వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని అనుసరించాలని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు అంతం వరకు నడుచుకున్న రీతిని, చివరి వరకు వాళ్ళు ఎలా జీవించినారో అది జ్ఞాపకం చేసుకొని జీవించాలని కోరబడుతుంటున్నాం. కాబట్టి మన ముందు శ్రేష్టమైన మాదిరి ఉంది. మన ముందు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు, ఎంతోమంది దేవుని దాసులు, పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క మాదిరిని మనము తీసుకోవాలి. వారిని ఓపికకు మాదిరిగా తీసుకోవాలి. ఉదాహరణకి హెబ్రీ పత్రిక మనం చూస్తే 12వ వచనంలో రాయబడింది, 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది,
దాని పై భాగంలో మనం చూస్తాం, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. అలాంటి జీవితాన్ని జీవించినారు. అనేక శ్రమల గుండా వెళ్ళినారు. ఎంతో గొప్ప ఉపద్రవముల గుండా వెళ్ళిన వారు ఉన్నారు. అలాంటి వారిని మనము మాదిరిగా తీసుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది. కొరడా దెబ్బలు, బంధకము, ఖైదీలు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దరిద్రులుగా జీవించినారు ఎంతోమంది. వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. వారు మనకు మాదిరి. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభువారిని విసర్జించలేదు. యేసు ప్రభువారి కొరకై ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభువారి కొరకై హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులందరూ దాదాపు ప్రభు కొరకై హతసాక్షులుగా ఉన్నారు. మన భారతదేశంలో కూడా తోమా మరణించినాడు. బల్లెంతో పొడవబడి మరణించినారు. అలాంటి వారిని మాదిరిగా తీసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా తీసుకోవాలి. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనము ఓర్పు కలిగి జీవించగలుగుతాం. వారిని మాదిరిగా తీసుకోవాలి. నీవు నేను అలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలంటే భక్తుల చరిత్రలు కూడా చదవచ్చు. వాటి ద్వారా స్ఫూర్తిని పొంది ఆత్మీయ జీవితంలో వారు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఓర్పు కలిగి జీవించినారో నేర్చుకోవచ్చు. నా జీవితంలో చిన్న చిన్న విషయాలకే, అల్పమైన విషయాలకే ఓర్పును కోల్పోయే వారంగా ఉన్నాం. ఇక్కడ రాయబడింది, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. యోబును గురించి ప్రస్తావిస్తున్నాడు. ఒక్క దినాన్నే ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు. సరే ఇదంతా పోయినా పర్వాలేదు అనుకుంటే తన యొక్క శరీరం అంతా కురుపులు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చిన యెహోవా, తీసుకొని పోయిన యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు యొక్క సహనాన్ని మనం చూసాం, విన్నాం, ఎన్నోసార్లు విన్నాం. చూడండి ఎలాంటి సహనము, ఎలాంటి ఓర్పు. ఆయన భార్య కూడా ఆయన్ను శోధించింది, అయినా కూడా మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లుగా నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. కానీ ఏ విషయంలో కూడా ప్రభుని దూషించలేదు. చూడండి అలాంటి వారి యొక్క ఓపికను, ఓర్పును నిజంగా మనం తీసుకున్నట్లయితే మనము ఎలాంటి సహనాన్ని, ఓర్పును కలిగి ఉన్నాం. యోబు యొక్క సహనాన్ని గురించి మనం విన్నాం. ఒకళ్ళేమో ఆస్తి పోయిందని వచ్చి సమాచారం చెప్తున్నారు, ఒకరేమో నీ కుమారులందరూ చనిపోయారని వచ్చి సమాధానం చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఓర్పు కోల్పోయినట్లుగా మనం చూడండి. మనము అనేక సార్లు ఒక మాటలకే, కొన్ని విషయాలకే మన పైన విరోధంగా మాట్లాడినప్పుడే ఓర్పును కోల్పోతాం. ఒక మాట మనల్ని అనగానే ఓర్పును కోల్పోతాం. ఎంతో గొప్ప మాదిరి యోబు మన ముందున్నాడు. ఎంత గొప్ప నష్టం కలిగిన సహనం కలిగి ఉన్నాడు. అందుకే తను మరలా రెండంతలుగా పొందుకోగలుగుతూ వచ్చినాడు. అందుకే యాకోబు ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రికలో ఆయన రాకడను గురించి రాస్తూ, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా తీసుకోండి. అలాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. అలాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. యోబు లాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. యోబు ఎలా సహనంతో ఉన్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, ఎలా మౌనంగా ఉన్నాడు. ఇవి నేను ఆ విధంగా మౌనంగా ఉండగలుగుతాయి. దేవుడు మనల్ని ఆయన రాకడ కొరకే సిద్ధపడతాడు. ఆ విధంగా సిద్ధపరుస్తాడు. దేవుని ప్రజలంగా మనము ఓర్పు కలిగిన వారంగా ఉండాలి, సహనం కలిగిన వారంగా ఉండాలి. ఒకరినొకడు సహించుచు అని రాయబడింది. చూడండి కొలసి పత్రికలో చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారికి తగినట్లుగా మనం ఎలా జీవించాలో చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి.
ఎవడైనాను తనకు హాని చేసి అని ఒకడు అనుకునే ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి, ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి. పైన రాయబడింది పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు. నిజంగా దేవుని ప్రజలుగా విశ్వాసులకు తగిన లక్షణాలు ఇవి. వారికి తగినట్లు ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుచు. అంతేకాదు ప్రభు మిమ్మును క్షమించులాగా మీరు క్షమించుడి. ప్రభు ఎట్లా క్షమించినాడో అట్లా క్షమించాలి. ప్రభు ఏం చేసినాడంటే క్షమించినాడు, మర్చిపోయినాడు. ఫర్గివెన్ అండ్ ఫర్గాట్. దేవుడు క్షమించడం కాదు, అంతేకాదు మర్చిపోయినాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా 103వ కీర్తనలో, తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం మన పాపంలో ఆయన దూరపరిచినాడు. తన వీపు వెనకాల వేసుకున్నాడు, అగాధ సముద్రంలో వేసుకున్నాడు అని రాయబడింది. ఈ పాపంలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని హెబ్రీ పత్రికలు రాశాడు. నిజంగా ఇతరులను మనం క్షమిస్తే మర్చిపోతాం. నిజంగా ఫర్గివ్ చేస్తే వి విల్ ఫర్గెట్. మర్చిపోవట్లేదంటే మనం క్షమించలేదని అర్థం. హృదయపూర్వకంగా అనేక సార్లు పాత సంగతులు ఎత్తుతున్నామంటే మనము హృదయపూర్వకంగా క్షమించలేదు, హృదయపూర్వకంగా క్షమించలేదు. ఇక్కడ రాయబడింది ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించాలి. మనకు స్టాండర్డ్ ఎవరంటే ప్రభువే. ప్రభు మనల్ని ఎట్లా క్షమించినాడో, ఎట్లా ప్రేమించినాడో, ఎట్లా ఆయన మనల్ని క్షమించినాడో నీవు నేను అట్లా క్షమించగలగాలి. మన స్టాండర్డ్ అది. ఆయన స్థాయిలో మనం క్షమించగలగాలి. లేనట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది మార్కు సువార్తలో, మీరు మీ సహోదరుల యొక్క అపరాధములు క్షమించని యెల్లా మీ అపరాధములు కూడా ఆ విధంగానే నిలిచి ఉండునని రాయబడుతూ వచ్చింది. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. పుట్నోట్లో రాయబడింది, మీరు క్షమించని యెల్లా పరలోకమందుండు మీ తండ్రి మీ పాపములు క్షమించడు. పుట్నోట్లో ఎంతో స్పష్టంగా రాయబడింది, మీరు క్షమించని యెల్లా దేవుడు కూడా క్షమించాడు. ఒకవేళ క్షమించకపోతే మన పాపాలు అలాగే నిలిచి ఉంటే మనం కూడా నిత్య నాశనానికి వెళ్ళే వారంగా ఉంటాం. ఇది గొప్ప విషయం, దేవుని వాక్యం ఎంతో గొప్ప సత్యం. కానీ ఇంత గొప్ప సత్యాన్ని నేటి దినం మనం మర్చిపోయి జీవిస్తుంటున్నాం. హృదయపూర్వకంగా క్షమించలేకపోతున్నాం. అంటే ఒకవైపు మన పాపములు నిలిచి ఉంటున్నాయి. ఒకవేళ మన పాపాలు అలాగే నిలిచి ఉంటే ప్రభు ఎదుట నిలవబడగలుగుతామా? ప్రభు రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ప్రభు రాకడ కొరకే మనము సిద్ధపడాలి. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.